హాయ్ అండి. జామ మొక్కలు ప్లాంటేషన్ అండి. ఇది ప్లాంటేషన్ చేసే విధానం ఇలాగ ప్లాంటేషన్ చేయాలండి. అది ముందుగా కొద్దిగా మట్టి వేసుకుని ఇది మా నర్సరీలో అండి ప్లాంటేషన్ చేస్తున్నారు. చూసారు కదా, అలా కట్ చేసుకుని అలా మొక్క పెడతారండి లోపల. ఇది ఆల్రెడీ అంటండి. ఇది ఇలా కాయలు ఉంటాయి మనకి 3 ఫీటు 4 ఫీటు 5 ఫీట్ వచ్చేపటికి ఫుల్గా చెట్టు మొత్తం కాయలు వచ్చేస్తాయండి. చాలా బాగుంటాయి. జాములు చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో ఒక రకం ఇది సపేత జామ అండి. ఇది ఇదిగోండి, మొక్కలు మినిమం 2 ఫీటు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. మొక్కలు అప్పుడే చాలా పెద్దగా సాగుతాయండి, తొందరగా ఎదిగే అవకాశాలు ఎక్కువ. 6 నెలల్లో తయారైపోతాయండి. 4-5 ఫీటు. అదండి సాయిల్ ఎర్రమట్టి, ఇదండి ప్లాంటేషన్ చేసే విధానం. ఇదే కాదండి, ప్రతి మొక్క అయినా సరే ఇలాగే ప్లాంటేషన్ చేయాలి. ఇది 12-13 సైజ్ అండి. ఇది అయ్యండి గ్రేడ్ చేసిన మొక్కలండి. అవి చాలా చిన్నపేటలు ఉన్నాయి కదా, ఇవన్నీ అంట్లు అంటారు వీటిని. సోద అనేది మొక్క తయారవుతుంది. ఎంతో పెద్ద చెట్టు అయితే కానీ కాయలు రావండి. ఇవి అంటే ఏంటంటే తొందరగా కాయలు వచ్చేస్తాయి. ఆల్రెడీ కాయలు ఉంటాయి వాటికి. అయ్యో వర్మీ కంపోస్ట్ అండి. అది చాలా బలమైన చెట్లకి. మొక్క ఎదుగుదలకైనా ఏ తెగుళ్ళు ఏవి రాకుండానే చాలా సేఫ్గా చాలా ప్రొటెక్ట్గా కాపాడుతుందండి. ఆ వర్మీ కంపోస్ట్ అంత మంచిది మొక్కకి. అదే ప్లాంటేషన్ చేసే విధానం. ఎవరికైనా ఏ మొక్కలైనా కావాలనుకుంటే నా నెంబర్ మెన్షన్ చేశాను కదా, ఆ నెంబర్ కాల్ చేయండి. కాదండి, ఏ మొక్కలైనా మీ డైరెక్టర్ వాట్సాప్లో చేయొచ్చు, డైరెక్టర్ కాల్ చేయొచ్చు, మీ ఇష్టం. అది ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఏ మొక్క కావాలన్నా చేయండి, మేము సప్లై చేస్తాం. కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మొక్క ఇంటి దగ్గర ఖచ్చితంగా వేసుకోవాలండి. చాలా మంచిది, చాలా ఉపయోగాలు. ఒకసారి చెక్ చేయండి, మీకే మంచిది.